యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 45:2-3-4 వచనాలు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి దేవుడు మనం ఆశీర్వదించిన గాక. మీ ఊహకు అందని అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. అది ఒకవేళ మీ సేవ కావచ్చు, మీ ఆత్మీయ జీవితం కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీ చదువు కావచ్చు, మీ భవిష్యత్తు గురించిన ఏ కార్యక్రమమైనా కావచ్చు. దేవుడు మీ ఊహకందని అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని త్వరగా చేయబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు దీవించిన గాక. మన కొన్ని రోజులుగా యేసుక్రీస్తు మోసిన సిలువ గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. సిలువలో ఆయన మన యొక్క పాపాన్ని మోసాడని, తర్వాత మన అక్రమాన్ని మోస్తాడని మనం చూసాం. ఈరోజు మరొకటి మోస్తాడని మనం ధ్యానించబోతున్నాం. అది యెషయా గ్రంథం 53:4 రాయబడి ఉంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. నిశ్చయముగా మన రోగములను భరించెను. ఎలా భరించాడు? సిలువలో భరించెను. మన వ్యసనములను వహించెను. మన వ్యసనములను సిలువలో వహించెను. చూడండి, మన రోగమును సిలువలో వగించెను, తర్వాత భరించెను, తర్వాత మన వ్యసనములను దేవుని బిడ్డలారా సిలువలో వగించెను అని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రోగం, వ్యసనం వీటిని ఎంత భయంకరంగా వెంటాడుతుందంటే అంత భయంకరంగా వెంటాడుతుంది. నిన్న సడన్ గా నడుములో భయంకరమైన నొప్పి వచ్చింది. ఆ యొక్క రోగంతో పాటు వ్యసనం కూడా, బాధ, వేదన కూడా. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం లేదు, మెడిసిన్ వాడటానికి ఇష్టం లేదు. జస్ట్ ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే యేసుక్రీస్తు యొక్క శిలువమరణాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన రక్తం నా కొరకే కాదా కార్చబడింది, ఆయన నా కొరకే కాదా తన ప్రాణం పెట్టాడు, నా స్వస్థత కోసం కదా ఆయన దెబ్బలు తిన్నాడని జస్ట్ ఆయన యొక్క పుణ్య కార్యాన్ని జ్ఞాపకం చేస్తున్న సమయంలోనే అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడు. ఇలాగా నా ఒక్కడి జీవితంలో మాత్రం కాదు, అనేక మంది పెద్ద పెద్ద భయంకరమైన డెడ్లీ డిసీజ్ కూడా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. పాలాంగిచోని దైవజనుడు కొంచెం మీరు వినే ఉంటారు. అతను ప్రారంభ దశలో ఉన్నప్పుడు ప్రభువుని నమ్ముకోలేదు. ఆయనకి టీబీ జబ్బు వచ్చిందంట. ఇంకా లోపల ఉన్న లంగ్స్ అంతా కుళ్ళిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయనకు తెలిసిన దేవతలన్నిటికీ మొక్కుకున్నాడు. ఏ దేవుడు ఆయన బాగు చేయలేదు. తర్వాత ఆయన బాధలో ఉన్నారని, ఆయన సావు బ్రతుకులు ఉన్నాడని వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక చిన్నది గ్రహించి గుర్తించి ఆయన దగ్గరికి సువార్త, ఆ న్యూ టెస్టిమెంట్ తీసుకెళ్తే నాకు వద్దు అని చెప్పి పడేశాడంట. మరలా వెళ్ళి ఆమె ప్రతిమలగా కొత్త నిబంధన గ్రంథాన్ని తీసుకున్నాడు, చదివాడు. చదువుతున్నప్పుడు ఆయనకు మొదటిగా ఏం అర్థం కాలేదండి. ఫస్ట్ అధ్యాయం పేర్లు వస్తాయి కదండి, యేసుక్రీస్తు ఒక వంశావళి. అది చదివి ఇది ఏమి లేదు, అసలు కనీసం ఒక ఆదరణ మాట కూడా లేదని పక్కన పెట్టేశాడట. మరలా మీరు బైబిల్ చదివారా అంకుల్ చెప్పి రెండవసారి ఆ అమ్మాయి అతలా వెళ్ళేసరికి చదవలేదంటే మీరు చదవండి అని చెప్పి ఆయన మరలా ప్రోత్సాహపరిచింది. 8వ అధ్యాయానికి వచ్చేసరికి మత్తయి సువార్త 8:17 ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుందనే వాక్యం ఆయన బలంగా తాకింది. విశ్వసించాడు, నమ్మాడు, స్వస్థత పొందుకున్నాడు. ఈరోజు 25 లక్షల మందికి ఆయన దైవజనుడుగా, సేవకుడుగా ఉండటం ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఆయన సంఘం ఆశయాలోనే పెద్ద సంఘముగా మనకు కనపడుతున్నాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీ యొక్క రోగమును ఆయన వహించేను, హల్లెలూయా, మీ వ్యసనమును ఆయన భరించేను. మీలో వ్యసనం ఉన్న, రోగం ఉన్న ఆ ముళ్ళును దేవుడు విరిచివేయబోతున్నాడు. మీకు అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. మీరు దుఃఖముతో, వేదనతో ఉండటం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే దుఃఖం మీ విశ్వాసాన్ని బలహీనపరిచేస్తాయి. దుఃఖం మిమ్మల్ని దేవుడికి లోబడకుండా చేసేస్తాయి. దుఃఖం దేవుని బిడ్డారా దేవుని చెంతకు చేరకుండా మిమ్మల్ని బలహీనపరిచేస్తాయి. కనుక ఈరోజు మీ దుఃఖాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతున్నాయి, మేలు కలగబోతున్నాయి. అసాధారణమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. అంతేకాదు బైబిల్లో మన బలహీనతను కూడా ఆయన మోసేనని రాయబడి ఉంది. ఈరోజు దేవుడు మోయలేనిది ఏమీ లేదు, సమస్తాన్ని మోస్తాడు. చివరికి మనల్ని కూడా మోస్తాడని బైబిల్ రాయబడి ఉంది. కనుక
ఈ మాట వింటున్న మీ జీవితంలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి. మీకు మేలు కలగబోతున్నాయి. దేవుడు మన ఆశీర్వాదం హెచ్చించబోతున్నాడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మా కొరకు సమస్తాన్ని మీరు భరిస్తున్నారు. మీరే కృపా క్షేమం ఇచ్చి బలపరిచి నడిపించమని, అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని, వర్ధల చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.